ఇక్కడ మీరు చూస్తున్న కార్లో రకరకాల కలర్లు కనిపిస్తున్నాయి కదా. ఈ కలర్లో ప్రతి కలర్ వెనక ఒక కథ ఉంది. ఆ కథ ఏంటో చెప్తారండి. ఫస్ట్ వన్ రెడ్ కలర్. దీన్ని హై స్ట్రెంత్ స్టీల్తో తయారు చేస్తారు. ఏదన్నా ఇంపాక్ట్ జరిగినప్పుడు ఇంపాక్ట్ అనేది క్యాబిన్ లోపల వరకు రాకుండా ఈ రెడ్ జోన్ అనేది కాపాడుతుంది. నెక్స్ట్ బ్లూ జోన్. ఈ బ్లూ జోన్ అనేది రెడ్ జోన్ కన్నా కొంచెం తక్కువ స్ట్రెంత్ స్టీల్తో తయారు చేస్తారు. దీని పర్పస్ ఏంటంటే రెడ్ జోన్ నుంచి వచ్చిన ఇంపాక్ట్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఈ బ్లూ జోన్ ఉపయోగపడుతుంది. ఫైనలీ గ్రీన్ జోన్. దీన్నే క్రంపుల్ జోన్ అని కూడా అంటారు. సో ఈ క్రంపుల్ జోన్ వల్ల యూజ్ ఏంటంటే ఏదైనా ఇంపాక్ట్ జరిగినప్పుడు ఈ పార్ట్ అనేది టోటల్గా క్రష్ అయిపోతుంది. ఇలా క్రష్ అవడం వల్ల ఇంపాక్ట్ అనేది హ్యూమన్ బాడీ వరకు రీచ్ అవ్వకుండా ఈ క్రంపుల్ జోన్ కాపాడుతుంది. వీటన్నిటితో పాటు సిల్వర్ కలర్ కూడా ఉంది. మరి దీని పర్పస్ ఏంటి భయ్యా అనుకుంటున్నారా? సో ఈ సిల్వర్ కలర్ అనేది క్రిటికల్ జోన్స్ కాకుండా మిగతా స్టాండర్డ్ పార్ట్స్ అన్నిటికీ ఈ సిల్వర్ కలర్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ స్టాండర్డ్ బాడీ పార్ట్ కి అండ్ క్రిటికల్ జోన్ కి మధ్య ఉండే తేడాని మీకు క్లియర్గా చూపిస్తారండి. సో ఇక్కడ చూస్తున్నారుగా, క్రిటికల్ జోన్కి మనకి 3 లేయర్స్ ఆఫ్ మెటల్ షీట్ ఉంది. బట్ ఇక్కడ చూడండి, స్టాండర్డ్ బాడీ పార్ట్కి మనకి 2 లేయర్స్ ఆఫ్ మెటల్ షీట్ మాత్రమే ఉంది. సో మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను.